మొన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఇందిరాగాంధీ సుఖ్ శిక్షా యోజన స్కీమ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్ లో తమ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు 6 వెల్ఫేర్ స్కీమ్లను ప్రకటించారు. వాటిలో ఇందిరాగాంధీ సుఖ్ శిక్షా యోజన ఒకటి. 18 ఏళ్ల లోపు పిల్లలకు వారి చదువు కోసం నెలకు 1000 రూపాయలను అందించడమే ఈ స్కీమ్ లక్ష్యం. ఇక మొదటిది మౌంట్ తరణాకీకి అధికారిక గుర్తింపు. న్యూజిలాండ్ లో ఉన్న మౌంట్ తరణాకీ అగ్నిపర్వతానికి అధికారిక గుర్తింపు లభించింది. ఈ పర్వతాన్ని శతాబ్దాలుగా మావోరీలు గౌరవంగా చూసుకునేవారు. ఒక మనిషికి ఉండే గుర్తింపును ఈ అగ్నిపర్వతానికి కూడా ఇవ్వడంతో మావోరీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక రెండవది భారత్ లో బ్రిక్స్ యూత్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ ఏడాది మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ కు భారత్ వేదిక కానుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాల నుంచి 45 మంది యూత్ రిప్రజెంటేటివ్స్ హాజరు కానున్నారు. ఇక మూడవది ఇండో అమెరికన్ సింగర్ చంద్రికా టాండన్ కు గ్రామీ అవార్డ్. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో గ్రామీ అవార్డ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఇండో అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డును అందుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్, అంబియంట్, చార్ట్ ఆల్బమ్ విభాగంలో త్రివేణి ఆల్బమ్ కు గ్రామీ అవార్డు దక్కింది. వౌల్టర్ కెల్లమాన్, జపనీస్ సెలిస్ట్ ఎరుమాట్సు మోటోతో కలిసి చంద్రిక ఈ అవార్డును అందుకున్నారు. ఇక నాలుగవది వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫ్లైట్ ట్రయల్ సక్సెస్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒడిశా తీరంలోని చాందీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు చెందిన 3 ఫ్లైట్ ట్రయల్స్ ను సక్సెస్ఫుల్ గా నిర్వహించింది. తక్కువ ఎత్తులో ప్రయాణించే హై స్పీడ్ వైమానిక లక్ష్యాలపై ప్రయోగించేందుకు వీరుగా DRDO వీటిని తయారు చేసింది. ఎయిర్లైన్స్ లో వచ్చే మార్పులను, డ్రోన్ రాకలను ఇవి ముందే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ఇక ఐదవది T20 ప్రపంచ కప్ విజేతగా భారత్. అండర్-19 మహిళల T20 ఫైనల్ మ్యాచ్ లో గెలిచి టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. తొలిత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 82 పరుగులకే కుప్పకూలింది. తర్వాత టీమిండియా 11.2 ఓవర్లలో 1 వికెట్ నష్టంతోనే స్కోర్ను ఛేదించి ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి భారత U19 మహిళల టీం ప్రపంచ కప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఏవియేషన్ డెవలప్మెంట్ బ్యాంక్ 11వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టేది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.